वस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। हरे रे मनसे जारे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे मन्ना विनदे तनदारेदो तनदे స్మరణే దేవాయి విందరన్నే నీ వల్లనే అంతారి మాయలోనే రోజు నీ నామ స్మరణే దేవాయి విందరన్నే నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా స్మరణే దేవాయి విందరన్నే నీ వల్లనే అంతారి మాయలోనే రోజు నీ నామ స్మరణే దేవాయి విందరన్నే నీ వల్లనే. బాయ్స్ కి గర్ల్స్ కి ఫస్ట్ వెల్కమ్ చెప్తున్నాము. అందరూ కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. బాయ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఎలా కూర్చుంటే త్వరగా స్టార్ట్ చేస్తున్నాము. అయిపోయిన వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నాకు ఇద్దరు పేరు, మా హస్బెండ్ పేరు రాము. ఇలాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎవరి పేరు అయితే పిలుస్తారో వాళ్ళు వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకేనా? ఏమో నాకు ఎవరు ఓకే చెప్పట్లా. బాయ్స్ చెప్పారు. అసలు కూర్చోలే ఫస్ట్. నా పేరు ప్రశాంతి, అనుపం ప్రశాంతి. అందరు సైలెంట్గా ఉంటాం, అందరికి వినపడుతుంది. ప్లీజ్ బాయ్స్, ప్లీజ్ ఒకసారి అందరూ వినండి. నా పేరు అనుపం ప్రశాంతి. నేను ఎంఏ బిఎడ్ చేశాను. హౌస్ వైఫ్ ప్రెసెంట్. మామూలుగా టీచింగ్ చేశాను. థ్యాంక్ యూ. నా పేరు ఈశ్వర్ జీవన్ కుమార్.
కాలేజ్ చదువుతున్నాను. సెకండ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. 2005-06 10th బ్యాచ్లో ఉన్నాను. నేను చాలా కష్టపడి ఇంటర్ వరకు చదవగలిగాను. అండ్ ఇప్పుడు నేను బైబిల్ కాలేజ్లో కూడా నా ట్రైనింగ్ పూర్తి చేస్తున్నాను. తర్వాత ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అంటే సొసైటీ ఎన్జిఓ టైప్. సో 12 years నుంచి వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్. ఒక రీసెంట్గా బాబు పుట్టి చనిపోయాడు. ఇంకా మనందరం ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని వచ్చి ఇంకా కూర్చోవాల్సిన వాళ్ళు కూర్చోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హవాలు అందరూ బాగున్నారా? వచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. నా పేరు అన్నిటికీ పద్మజ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బైపాస్ బల్మో రాజేష్. నేను 4th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నా. ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా. ప్రెజెంట్ హౌస్ వైఫ్. అంటే థ్యాంక్ యూ. నెక్స్ట్ బల్లవరం భూలక్ష్మి వస్తుంది. Hello everyone. As you know that I am Ronald, Kukkal Ronald. Kukkal Ronald అంటే తెలుసు, ఓకేనా? I am working as assistant pastor. నేను అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా విజయవాడ వచ్చాను. ఒక 2 years వైజాగ్లో చూశాను. రీసెంట్గా విజయవాడ వచ్చాను. రీసెంట్లీ ఆల్సో ఐ గాట్ మ్యారేజ్ కూడా రీసెంట్గా నేను సెప్టెంబర్లో. థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ అయింది హనుమంతపురం గ్రామం. అయితే నేను ఇంటర్ వరకే చదివాను. ప్రజెంట్ వాలంటీర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మంగళగిరి రమేష్. నేను ఇంట్లో ఇక్కడ ఒకేగా కంపెనీ చేశాను. ప్రజెంట్ బ్యాంక్లో చేస్తున్నాను. నా పేరు శంకర్. అది మీ అందరూ తెలిసే ఉంటాను. నా పేరు తానిక్ శంకర్. అందరికీ అంటే చివరి చూడాలి కదా, అంటే ఏ తెలియదు. అంటే మా స్కూల్ డేస్ గుర్తొచ్చుకుంటే చెప్తున్నాను. ఆ స్కూల్ డేస్ అని గుర్తొచ్చుకుంటే ఈ పిచ్ కానీ క్యాంపస్ కానీ అప్పుడు అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఎక్కడైనా సినిమాలు చూసేవాడు, మ్యాచ్ పెట్టేవాడు ఇక్కడే. ఈ గోడ మీద కూర్చొని సినిమాలు చూసేవాడు. మ్యాచ్ కానీ ఇవన్నీ ఇక్కడే మాకు జరిగేది. ఆల్మోస్ట్ సండే వస్తే ఒక భోజనాలు ఇక్కడే. మమ్మీ డాడీ అందరూ ఇక్కడే కలిసేవాడు. ఇంకా మా సగమ సార్ గారు, మా మ్యాథ్స్ సార్ అయితే ఆయన చెప్పిన డైలాగ్ నాకు అప్పుడే గూస్బంప్స్ వస్తాయి. కానీ ఇప్పుడు షేర్ చేయలేండి, బాగాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ. నేను చదివింది పీజీ, బ్యాంక్లో జాబ్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఇంకేం లేదంట, నేను తర్వాత మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సొంగ ఆశారాణి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదివే ఇంటర్మీడియట్ వరకు. ఇప్పుడు గ్రామ వార్డ్ వాలంటీర్గా చేస్తున్నాను. సెకండ్ సార్ హాయ్, నా పేరు కంకి యశ్వాసు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. ఇంటర్ వరకు ఇక్కడే చదివాను. తర్వాత డిగ్రీ చేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో జాబ్ చేస్తున్నాను. డైరెక్టర్గా పేషీలో పిఎఫ్ఎం డేటా ఎంట్రీ ఆపరేటర్గా. థ్యాంక్ యూ ఫర్ మై ఇంట్రడక్షన్. బాయ్స్ అండ్ గర్ల్స్, నా పేరు బల్లవరం భూలక్ష్మి. నేను 6th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వయసు అయితే 30 ఏళ్ళ స్త్రీ అని ఇంకా చంపలాగా ఉంది అంటారు. ఏం చేస్తాం? నా పేరు కర్నూలు వేప సూర్యనారాయణ. నిత్యనే మూర్తి. అది కొండంతలు పెట్టారు. మేము కొండంతలు ఎక్కి చేసేవాడిని. ఈ గెట్ టుగెదర్ అనేది చాలా మాట్లాడతారు. దీని గురించి ఇంట్రెస్ట్ చెప్పి ఆ వదిలేస్తాం 2 minutesలో. స్టేజ్ యాక్టింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఇందాక శ్రీదేవి గారు చెప్పారు, రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కాదండి, అంకుల్స్ అండ్ ఆంటీస్ అని.
పేరు కంటదాన్ని బట్టి మన పిల్లలు అంటే నా పిల్లలు పెళ్ళైన పిల్లలు అయ్యో తరగతి ఆరో తరగతి చదువుతున్నారు కదా, అంకుల్ సార్టీస్ అయిపోయారు కదా, స్టేజ్ మీద దాకా ఇప్పటికైనా పైకి వచ్చి ఎవరి కావాలని పరిచయం చేసుకోండి. తర్వాత అయ్యగారు టీచర్ గారు మన సార్ వచ్చినాక ఎవరైతే ఏదన్నా మంచి సందేశం ఏదంటే చెప్పండి. బీచ్ గురించి మన క్యాంపస్ గురించి. వానికైతే అక్కడ నేను వానికి ఎంటర్ అవ్వగానే కాలేజ్కి వచ్చాను. మామూలుగా అయితే అడిగేవాడు కాదు, సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవరు కానీ మనం డైరెక్ట్గా వచ్చేసేవాడు. ఇప్పుడు అక్కడ ఆగి బాబా ఎవరితో లోపలికే కాలేజ్కి వచ్చానన్న. బాబు ఎన్ని బాబు మీ వాళ్ళు గట్టు కదా పెట్టారని చెప్పాడు. డైరెక్ట్ వచ్చేసా. కాలేజ్ పక్కన చాలా హ్యాపీగా ఉండేది. క్యాంపస్లో కాలేజ్ తిరిగేది ఎవరంటే అయ్యగారు పండుగ గారు తిరిగేవాడు. తర్వాత నేను అంటే మీరు కూడా వచ్చారులే, నాకు ఆ ఫీలింగ్ జరిగింది. చిక్కులాగా 2 మొక్కలు కానిచ్చేస్తాను. మీరు వచ్చారుగా అందరూ ఇండివిజువల్గా పైకి రండి. నా కోసం ఈ గట్టు మీద ప్రోగ్రామ్ నేనే చేస్తాను. 2 years బ్యాక్ ఒకరిని పిలిస్తే ఒకరు రాడు, నాకు పని ఉందంటాడు, నాకు పని ఉందంటాడు. ఎవరికి లేకుండా మనిషి జీవితమే పని, ఏదో పని ఉంటుంది. ఏ పని లేకుండా ఎవరు బతకలేడు. ఏ పని లేకుండా చచ్చిపోయినట్టే. కాబట్టి నెక్స్ట్ ఇంకా అందరూ వచ్చేటట్టు గట్టి మీద ప్లాన్ చేస్తారు. బాగా జరగట్టు వచ్చిన వాళ్ళకైనా అందరూ తలా కూడా మాట్లాడండి, ఏదో వచ్చి మాట్లాడండి. మీకు వచ్చింది మాట్లాడండి. ఏమైంది ఇప్పుడు వాళ్ళు దాటిపోయినందుకో ఇంకో రోజు మాట్లాడతారు కలదు కదా, అది నేను స్టేజ్ ఎక్కేపోయినా బాబు, నేను స్టేజ్ ఎక్కలేకపోయినా బాబు అనే ఫీలింగ్ ఉండదు. వచ్చేయండి. మా పాస్ గారు మాట్లాడారు, ఇంగ్లీష్ అయితే ఎవరికి చేస్తారు. ఆయన కుక్కలు ఉండాలి గారు తెలుగులో మాట్లాడలేకపోతారు. చదివి తెలుగు మీడియం ఇక్కడ 10th క్లాస్ వీళ్ళకి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆయన బాబు అట్లాగే లేడీస్ మీద గుర్తుపడతారండి. మీరు ఒకసారి మీరు కూడా పేరు చేస్తే బాగుంటుంది. ఒక శ్రీధర్ గారు ఒక్కనే గుర్తుపెట్టారు, తర్వాత అమూల్య, పరిపాలన ప్రసాద్ వాళ్ళే గుర్తుపెట్టారు. మీరు అందరూ వచ్చి ఎవరికాళ్ళే టీచర్లు వచ్చేలోపు అందరూ ఒకసారి పరిచయం చేసుకుంటే, అరే మన క్లాస్ మీరు ఉన్నాడా, ఈ అమ్మాయి మన క్లాస్లో ఉందా, చదివేది కాదా, చదవలేదా, లేదా ఇంకోటి ఏదో ఒకటి వాడు గుర్తుండదు. అంతేగాని ఇప్పుడు కూడా చుట్టుకోవాలి క్రాంతి చూస్తుంటే అరే ఉదయం రారా, అరే శాఖ రారా, ఈ పిలుపులేండి సార్, మీరు పైకి వచ్చేయండి, నేను మాట్లాడతానంటే ఎవరో డ్యాన్స్ చేస్తాంటే ఏమి డీజల్ పెడతారు. ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే. కాబట్టి ఇచ్చినాక చూడాలి మొక్కలు కానిచేస్తున్నా బ్యాంకు కాపాడితే. ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామంటే దాని వల్ల బ్యాక్ అండ్ సపోర్ట్ చాలా ఉంటుందండి. పేరు మొత్తం క్రెడిట్స్ మొత్తం ఒకరికే వెళ్తుంది. ఇది కష్టాన్ని ఈ స్టేజ్ నిర్మిస్తాం కానీ, లేదా అయ్యగారు పర్మిషన్ అడగడం కానీ, దీన్ని కృషి చేసిన లేడీస్ అయినా బాయ్స్ అయినా, లేడీస్లో అయితే నాకు ఫోన్ చేసిన ఆవిడ ప్రశాంతి, అమూల్య, ఇంకోటి ఆవిడ గుర్తులేదు, సారీ ఏమనుకో బాగున్నాయి. సరిగ్గా బాయ్స్లో అయితే ఎడవల్లి క్రాంతి, గుర్తువారు కేవల్ కుమార్, వాడు సందీప్, ఇంకొక ఇద్దరు, అరే ఏమనుకోవాలి మీరు కూడా బాబాయ్. ఇది ఈ స్టేజ్ ప్లాట్ఫామ్ నిర్మిస్తాకి వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళు ఏ జాబ్లోనే చేయండి, పెద్ద జాబ్ చేయండి, చిన్న జాబ్ చేయండి, మనం కూడా స్టూడెంట్ లాగా ఫీల్ అవ్వండి. ఈ ఒక్కరోజు ఒక గంట అయితే వెళ్ళిపోతారు. మీ హస్బెండ్స్తోనో మీ వైఫ్తోనో వచ్చాను, వాళ్ళతో కూడా వచ్చినా కానీ ఎంజాయ్ చేయండి. ఏమవుతుందో స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ చేయండి. ఏమవుతుందో నువ్వు ఒక్కరోజే ఛాన్స్. ఒక 2 hours అయితే వెళ్ళిపోతాయి. వాళ్ళకి కడతాం. మళ్ళీ మీ అమ్మాయితో అబ్బాయితో పాల్గొనాలనో, లేకపోతే అనుకుంటారనో, లేకపోతే బాధ ఎగ్జామ్ అయ్యో ప్రత్యేక సంథింగ్. కాబట్టి అందరూ వచ్చి ఇండివిజువల్గా మాట్లాడండి. అవసరమైతే మీ వారు అంటే మీ హస్బెండ్స్ ఎవరు వస్తే వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చి మా వారండి లేకపోతే ఏం చేస్తారో అని చెప్పండి. సరే, నేనైతే మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. ఏదన్నా మెడికల్ ఏమైనా కావాలో నాకు వెళ్తుంటే డిస్కౌంట్లు ఇస్తాను. అంటే బిజినెస్ అయితే కావచ్చు, మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. ఫ్రీ అయితే ఇస్తా, ఫ్రీగానే ఇస్తా, ఇట్లా లేదు. ఫస్ట్ అయితే ఫ్రీగా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. గోల్డా హరీష్ 1996 నుంచి 2006 సంవత్సరం వరకు ఇక్కడ చదవడం జరిగింది. అయితే ఎన్నో మెమరీస్ ఫ్రెండ్స్తో ఎక్కడ ఉన్న 10 మంది గొడవలు పడ్డం అన్నీ జరిగింది. అయితే మై ప్రజెంట్ అయితే నేను వాలంటీర్ చేస్తున్నాను. అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా పనిచేస్తున్నాను. నా పేరు సంతోష శైలిగా. నేను 6th నుంచి 10th వరకు చదివాను. ప్రెసెంట్ హౌస్ 5 పెద్దపూడి నగేష్ బాబు శైలిగా. థ్యాంక్ యూ. నా పేరు సురేష్, నంబర్ సురేష్ కుమార్. మా ఇంటి పేరు చాలా మంది చెప్పాము.
నేను అప్పట్లో ఎవరు సరిగ్గా రాసేవారు కాదు. బొమ్మరి అని రాసేవారు. మా ఇంటి దగ్గర బొమ్మరి పెట్టుకున్నా. నేను యాక్చువల్గా 2005, 2006 అన్నారు కానీ నేను 2004 వరకు చదువుకొని 8th క్లాస్ వరకు చదువుకొని వెళ్ళిపోయాను. నేను ప్రజెంట్ వ్యూలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. 2013లో దేవుడు జాబ్ వచ్చింది. 2013 ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి వచ్చాను. నేను మీ అందరికీ తెలుసు. చాలామంది అందరూ గుర్తుపడగలుగుతున్నాను కానీ ఒకరు ఇద్దరు చాలామంది గుర్తుపడగలుగుతున్నాను. అంటే అందరి పేర్లు అయితే తెలుసు, మహా తెలుసు. అంటే ఏ పేరు ఏంటని చెప్పగలుగుతున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఎంజాయ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భారతి, మా ఇంటి పేరు పేరు. నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను బీఎస్సీ చేశాను. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా హస్బెండ్ విఎంసీలో వర్క్ చేస్తారు, టౌన్ ప్లానింగ్ సెక్షన్. చాలా అసలు ఫస్ట్ ఇక్కడ ఇలా గ్యాదర్ అవడానికి ఫస్ట్ ప్లాన్ చేశారు కదా, వాళ్ళు నాకు కార్డ్ పంపించారు. అంటే నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గర లేదు, నాకు కార్డ్ పంపించారు. అప్పుడు ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ నన్ను గుర్తుంచుకున్నారా అని అనుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అప్పటి నుంచి నేను వాళ్ళ కాంటాక్ట్లో ఉండి అయ్యో నా 10th క్లాస్ నుంచి నేను చూడాలనుకుంటున్నాను అని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఎంతూసియాస్టిక్గా వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరికీ అది చెప్పలేని ఆనందం. థ్యాంక్ యూ. సుధీర్ కుమార్, సుధీర్ కుమార్, ఇంటర్మీడియట్ వరకు చదివాను. లాస్ట్ వొకేషనల్ ప్లీజ్ దయచేసి అందరూ వచ్చి కూర్చోండి. మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఫంక్షన్ ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చాం. అంతేగాని బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాం కాదు. దయచేసి వచ్చి అందరూ కూర్చోండి. నా పేరు ఆడని సత్తా. నేను 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎంబీఏ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ చదివాను. నేను విజయవాడలో ఉంటున్నాను. హాస్పిటల్లో పనిచేస్తున్నాను ప్రజెంట్. మా హస్బెండ్ కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం. దువ్వెనే కోడి జుత్తు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే గొప్పమ బాబు. కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, తీరగా వేస్తాడే ఈల సౌండు. నీడలా వెంటాడే జీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం, జగడ 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 జాం.
అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాజు మార్చి తాళంలో పడరాజా. మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండల కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఏందిరో ఎంత గొడవా. ఎందుకీ వైరాన్న వెర్రి నాన్న కళ్ళ రాసులువైన దారిలో నాయ్. ఉందిగా సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా. మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు పంచరావు రే. తందనా దందన తందనా దందన తందనా దందన. గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్. తందనా దందన తందనా దందన తందనా దందన. సో మనం ముఖ్యంగా ఇక్కడ గెట్ టుగెదర్ ఎందుకు ప్లాన్ చేసుకున్నాం? 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన టీచర్స్ ఒకసారి మాట్లాడితే మళ్ళీ ఒకసారి వినాలని అందరూ కోరుకుంటున్నాను. ఒక్కొక్క 5 నిమిషాలు మేడం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. పిల్లలు బాగున్నారా? అంటే మరి మీకు నేను టీచింగ్ చేశానో లేదో అసలు చాలా ఫేసులు గుర్తు రావట్లేదు. అంటే కొంతమంది ఫేసెస్ అయితే గుర్తున్నాయి, కొంతమంది మరి నాకు రికగ్నైజ్ చేయలేదు అనుకుంటున్నాను. మీకు ఏ క్లాస్ చెప్పానో కూడా నాకు గుర్తులేదు అసలు. ఎందుకంటే మమ్మల్ని కొంతమంది స్టాఫ్ని ఎప్పుడు ఆర్కూర్ వేస్తారు. ఆర్కూర్ వేసినప్పుడు మేము ఆడపిల్లల దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని మధ్యలో వదిలేసాం. ప్లీజ్ సారీ, ఏమనుకోకండి. ఓకే అమ్మాయిలు అందరూ బాగున్నారా? అయితే మీరు కొంచెం ఇలా పెరిగారు కానీ మీ ఫేసెస్ అయితే ఏం మారలేదు. అందరినీ నేను గుర్తుపట్టాను. అయితే ఐ ఫర్గాట్ యువర్ నేమ్స్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చాలామంది పేర్లు అయితే నాకు గుర్తులేవు. మొబైల్లో కూడా ఫేస్లు గుర్తున్నాయి కానీ నాకు నేమ్స్ అయితే గుర్తులేవు. సో ఇలా ఈ అకేషన్లో కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ ఇలా చూడడం, సో మీకు ఫ్యామిలీస్, మీ పిల్లలు మీరందరూ మా కోసం మీ టైంని కేటాయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మీ యొక్క కెరీర్లో మీరు ఇలా మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసినందుకు, చేసుకోవడానికి మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. I got invite our Padmasri madam. Please come and give valuable message and remembering our golden days. With me and also my friends also. Please come and give valuable message. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈ 2000 సంవత్సరం 5, 6 బ్యాచ్ స్టూడెంట్స్
సార్. టూ 2005 and 6 10th బ్యాచ్. మీరు మధ్యలో ఉండగా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం 2005 నవంబర్లో నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ నాకు ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఈ కార్యక్రమానికి ప్రారంభకులు ఆదిలు పూజలు ఎవరైనప్పటికీ ఆలోచన ఈ మీకు పంపించిన మూర్తి అవ్వచ్చు, ఆర్గనైజేషన్ చేసిన క్రాంతి జీవ అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు చిన్నవాళ్ళైనప్పటికీ కూడా అభినందిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం 15 సంవత్సరాలు సుమారుగా, అప్పుడు మీకు 15 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మీరు 15 సంవత్సరాల అప్పుడు చూసినట్లుగానే మేము భావిస్తూ ఉన్నాము. చాలా సంతోషం. మీరు కొంతమంది నన్ను గుర్తుపట్టవచ్చు, పట్టకపోవచ్చు. మీరు కొంతమంది బాయ్స్, గర్ల్స్ అయితే నాకు అసలు ఎవరు కూడా గుర్తుకు రావడం లేదు, ఫేస్లో ఐడెంటిఫై చేయలేకపోతూ ఉన్నాను. అనిదా భావించవద్దు. బాయ్స్ కొంతమంది నాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, తరచుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కొంతమందిని ఐడెంటిఫై చేయగలిగాను. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ కలుసుకోవడం చాలా చాలా అంటే మిమ్మల్ని మీ ముందు ఏదో మిమ్మల్ని పొగడాలన్నా కాదు, అలా కాదు, కానీ చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను లైఫ్లో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందంటే అది ఇక్కడ చేసిన ఆ సంవత్సరాల్లో చేసిన ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నాకు మొట్టమొదటి స్కూల్ ఇది. నేను బీఎడ్ చేసిన తర్వాత మొదటగా మరి ఇక్కడే చేశాను. మీరంతా కూడా చాలా ఇక్కడ ఒక కొటేషన్ చూసి చాలా నాకు ఆనందం వేసింది. యూ విల్ బీ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పేసానండి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్ ఇన్ మై లిటిల్ హార్ట్. అలాగే చాలా సంతోషం. ఇక్కడ ఎన్నో విషయాలు ఇప్పుడు మీకు లెసన్ చెప్పినప్పుడు మీ బ్యాచ్కి కొంతమందికి మ్యాథ్స్ చెప్పాను, కొంతమందికి ఫిజికల్ సైడ్ చెప్పుకుంటానని అనుకుంటున్నాను నేను. సరే, పిఎస్ చెప్పినా మ్యాథ్స్ చెప్పినా ఏది చెప్పినా సరే, ఆ సందర్భంలో మిమ్మల్ని ఎవరన్నా హ్యాండ్లింగ్ చేసినా సరే, తిట్టినా సరే, కొట్టినా సరే, ఏది ఏమైనప్పటికీ మీరు బాగుండాలని, మీరు భవిష్యత్తులో మమ్మల్ని గుర్తుంచుకోవాలని ఏంటి ఏమైనా సరే ఆ విధంగా మిమ్మల్ని అలా చేయడమే తప్ప ఏదైతే కాదు. ఒకవేళ ఆ టైంలో మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా ఆ రోజే సాయంత్రం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ ఇక్కడ మాతో పాటు పనిచేసిన టీచర్స్ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఆఫ్టర్ లాంగ్ టైం వీళ్ళని చూస్తూ ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉన్నారు వాళ్ళు కూడా. ఏదేమైనప్పటికీ కూడా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎదురు ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఏ విధంగా తెలుసుకున్నామో ఇప్పుడు మీరందరూ కూడా అనుకోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండుంటారు. కొంతమంది బెంగళూరు అని చెప్పారు, కొంతమంది హైదరాబాద్ అని చెప్పారు, కొంతమంది రకరకాలైన ఉద్యోగాలు, వ్యాపారాలు చేతులు. ఏదైనప్పటికీ మీరు బ్రతకడం కోసం ఏది చేసినప్పటికీ కూడా నలుగురితో ఉండాలి, నమ్ముతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకు మూర్తి అప్పుడప్పుడు ఎప్పుడు కనపెడతా ఉంటాడు. రీసెంట్గా 10 రోజుల నుంచి తరచుగా టచ్లోనే ఉన్నాడు. నాకు ఫోన్ చేయకముందు కూడా మూర్తి చెప్పాడు నాకు, సార్ ఇట్లా అనుకున్నారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నా చూడకపోయినా మూర్తి నాకు రెగ్యులర్ కలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చూసినా కూడా అదే ఫీలింగ్. సార్ ఇప్పుడు తన బీటెక్ చేసినా లేదా వ్యాపారం చేసినా ఏం చేసినప్పటికీ కూడా చాలా గౌరవంగా ఉంటుంటాడు. అలాగే మీరందరూ కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ మీ యొక్క
రంగాల్లో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మొత్తం ఎక్కడ కంప్లీట్ చేస్తాం మేము. మాతో పాటు చాలామంది ఉన్నారు, మద్దా సురేష్ కానీ రావత్ దాని ఎక్సెట్రా. అయితే ఒకసారి అందరూ లోపల వస్తే ప్రజల కిషోర్ ఒకసారి లోపలండి. 2003 నుంచి ఇప్పటివరకు మేము ఎంతోమంది కలిసి పనిచేసాము, ఇదే హాస్టల్లో ఎన్నో చేసాము. అయితే కొంతమంది మిత్రుల్ని, కొంతమంది సార్లని, కొంతమంది ఆత్మీయుని మేము కోల్పోయాము. అందులో పండుగలు కావచ్చు, జగైతాలు కావచ్చు, కొంతమంది చౌదరి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మేము చాలా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. సరే వాళ్ళు కూడా స్టిల్ లైవ్లో ఉంటే మన మధ్య ఉండేవాళ్ళు, దాన్ని చాలా సంతోషించేవాళ్ళం అందరం. కానీ వాళ్ళు లేరని కొంచెం బాధగా ఉన్నాయి, కానీ దానికి మేము దైవాధనం అనేది చేయలేము. కాబట్టి వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు అందరం మనస్ఫూర్తిగా మౌనం పాటిద్దామని నా కోరుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అందరూ బాను రాలేదు, ఆ బ్రదర్ పేరు సాయి ఉన్నారు, అది ఇంకా రిమైండ్ ఉన్నారు. పెళ్లి సాయి మేడం పద్మావతి గారు, ఐ హోప్ ఉంది మేడం. ఓకే, ప్లీజ్ కమెంట్ గివ్ యువర్ అవైలబుల్ మెసేజ్. ఐ డోంట్ నో మేడం ఆల్సో. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. మేము బిఎడ్ చేసిన తర్వాత ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి స్కూల్ అన్నమాట ఇది. సో ఇక్కడ పిల్లలు కూడా మనం బాగా రిసీవ్ చేసుకునేవాడు. అప్పట్లో వేరే పిల్లల్లాగా ఉండేవాళ్ళం. సో చాలా యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళం. పిల్లలు వాళ్ళు అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ చూస్తుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మొన్న ఈవినింగ్ నందివాళ్ళ ప్రశాంతి కాల్ చేసిందనమాట. కాల్ చేసినప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి కూర్చున్నాను. మేడం నేను నందివాళ్ళ ప్రశాంతి 2005 and 6 బ్యాచ్ గుర్తుందా అని చెప్పేసాను. పేరైతే గుర్తుందా, ఫేస్బుక్ లేదు చూస్తే గుర్తుపడతాను అని చెప్పారు. ఓకే మేడం, రెండు మీద చేస్తున్నాము, మీరందరూ కంపల్సరీగా రావాలి అంటే ఈరోజు మాకు పర్మిషన్ ఇవ్వన్నారు స్కూల్లో. అంటే నేను ఒకటే మాట కాదు, మ్యామ్ దాని గురించి రమ్మంటే జాబ్ వస్తారు, లేదంటే మానేస్తారు మేడం, కానీ ఆ పిల్లల్ని నేను చూడాలి, కంపల్సరీగా చూడాలి అని చెప్పేసారు. ఓకే మా మేడం అన్నారు, ఓకేనా అయితే వెళ్ళండి, కంపల్సరీగా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి అని చెప్పన్నారు. వీళ్ళని వీళ్ళందరినీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ మీరు ఇంకా అలాగే ఉన్నారు. ఆవిడ మేమంతా గర్ల్స్ క్యాంపస్లో టీచ్ చేసాము, టీచ్ అక్కడ ఆ స్కూల్లో.
మేడం గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్, నాగపూర్ స్కూల్ అండ్ కాలేజ్ ఆల్సో. ప్లీజ్ కమ్ అండ్ గివ్ వాల్యుబుల్ మెసేజ్. దేవుని దయ బట్టి మనందరం క్షేమంగా ఉంచినందుకు ఈ విధంగా కలుసుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ గెట్ టుగెదర్ పార్టీకి మనందరినీ ఆహ్వానించినందుకు బాయ్స్కి గర్ల్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూసి 15 సంవత్సరాలు అయ్యింది, అట్లాగే మా పోలీసులు చూసి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. అందులో వాళ్ళ అవకాశమే కలవలేదు. సో మేము అందరం కలుసుకోవడానికి మీరు ఒక అవకాశం ఇచ్చారు మాకు మీరు, కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు మన ఇక్కడ నన్ను ప్రశాంతిగా ఫోన్ చేసింది, మేడం నా గడ్డగా అరేంజ్ చేస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మిమ్మల్ని అందరూ మళ్ళొకసారి చూడవచ్చు అని. అలాగే బుజ్జి మేడం కూడా ఫోన్ చేశాను నాకు, తప్పకుండా రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తామని చెప్పాము, అట్లాగే వచ్చాము. సో ఒకసారి నాకు నేను చాటర్ మాటలు చేస్తున్నప్పుడు మన పిల్లలు కనిపించేవాళ్ళు నాకు బస్ స్టాండ్లో అంతా కాలేజీలో వెళ్తూ, మేడం బాగున్నారని పలికించినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ స్థితికి రాబోతున్నారు అని. మేము టీచర్స్గానే ఉన్నాము, మీరు మాకంటే ఉన్న స్థితిలో రాబోతున్నారు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా మాకంటే కూడా చాలా మంది హై పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నాను, ఇంకా ఉండాలని కూడా ఆశిస్తున్నాను. సో మీరు ఎప్పుడు ఈ విధంగానే హ్యాపీగా ఉంటూ మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీకు ధన్యవాదాలు. ఎప్పుడు మాతోనే మాట్లాడిస్తున్నారు, మీరు మాత్రం మాట్లాడలేదు. అప్పుడు మేమే మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మేమే మాట్లాడుతున్నాం. సో మేము కాకుండా మీరు కూడా ఈసారి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ప్లీజ్ కమ్ అండ్ గివ్ వాల్యుబుల్ మెసేజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ఫస్ట్ మీ అందరినీ చూసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మో మీరు మామూలుగా లేక అప్పుడంత టైం ఉన్నారు, ఇప్పుడు అంత టైం ఉన్నారు. మీరే ఏమాత్రం మాకు తెలియదు. 10th క్లాస్ అవగానే లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది, పిల్లలు ఇంటి చూస్తున్నట్టు వెళ్తుంటారు. నేనేం నేర్చుకున్నానంటే వాళ్ళు చూసుకుని చూడకుండా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి అనిపిస్తుంది, అమ్మో నిజంగా మేము లక్కీ, మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మేమెంత లక్కీనో. మీరు ఎంత తీసుకున్నారో తెలియదు, మీరు ఎంత బాగా సెట్ అయ్యారో కూడా తెలియదు. ఒకవేళ మీకు సెట్ అయిన వాళ్ళు ఏం చేసుకున్నా పర్ఫెక్ట్గా కొంచెం హార్డ్ వర్క్ చేసి మంచిగా సెట్ అయ్యే ఉంటారు, అవ్వకపోతే అవ్వండి. కానీ ఈ గ్యాదరింగ్ మాత్రం నిజంగా ఎంత హ్యాపీగా ఉందో. మాకు ఈ గ్యాదరింగ్లో ఎన్ని మెమరీస్ వస్తున్నాయి, చాలా చాలా స్వీట్ మెమరీస్ అనమాట. ఇవి నాకు బాగా స్పెషల్ అనమాట. బిఎడ్ ఇక్కడే చేశాను, నాకున్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇక్కడే అయిపోయినాయి దీంట్లోనే. అందుకని నాకు స్పెషల్ అనమాట ఈ ప్లేస్. అంత స్పెషల్ ప్లేస్కి మళ్ళీ నేను దాకొచ్చేసాను మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీరందరూ ఇలా వాల్యుబుల్గా ఉండడం ఇంకా చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలందరూ ఇటు చూసి అటు వెళ్తుంటారు. సో వాళ్ళు చూసి మేము కూడా నేర్చుకోబడిన విషయాలు మేము నేర్చుకుంటాం. కానీ మీ గ్యాదరింగ్ మాకు ఎంత హ్యాపీయెస్ని, ఎంత స్వీట్ మెమరీస్ని, అయిపోయే స్వీట్ మెమరీస్ని, ఇప్పుడు ఈ రోజు స్వీట్ మెమరీస్ని మాకు చాలా ఇచ్చినందుకు థ్యాంక్
పార్లమెంట్ సినిమాయ్య సార్ కొంచెం ప్రిపేర్గా ఉండాలి. అంటే 160 మెంబర్స్ ఉన్నారని చెప్పన్నారు. ఏమో ఎలా ఉన్నారు అందరూ? చాలా మిస్ అయినట్లున్నాము. ఓకే, అందరూ చదువుకున్నారుగా బాగా? ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్సులు. 2005-2006 బ్యాచ్ చాలా మంచి బ్యాచ్ ఇస్తుంది. చాలా మంచి బ్యాచ్. ఎందుకంటే చక్కగా అందరూ మాట్లాడేవారు, అందరూ కూడా సినిమాలు కూడా పాల్పోయేవారు. చాలామంది ఉన్నారు. అయితే నేను అందరికీ బాగా తెలిసినట్టే చాలామంది, కొంతమంది గంగూరు పర్వాడు ఏంటి, అలాగే చాలామంది మంచి విద్యార్థులు అందరూ. మరి మీరు అందరూ పోవటం, తర్వాత మీరు మంచి భార్యకి మంచి ఫంక్షన్ చేసుకోవటం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ కలిసేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే చాలామంది ఈ కరోనా సీజన్లో చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే దేవుడు మీ అందరినీ సురక్షితంగా ఉంచి మళ్ళా మీ అందరినీ ఇక్కడ కలిపి ఈ ఫంక్షన్ చేసుకుంటానికి మీకు సమయం ఇచ్చారు. కాబట్టి మీరు కూడా దాన్ని గుర్తించుకొని భవిష్యత్తులో మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే అందరికీ మీ సహాయం చేయండి. ఎందుకంటే మీరు మంచి ఉద్దేశం కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయం ఇచ్చిన నాకు ఈ విద్యార్థుల తరఫున థ్యాంక్స్ చెప్పుకొని నేను ముగిస్తున్నాను. మాకు పడతాం వాళ్ళ జీవితంలో పనిచేసిన నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మరి బీఈడి అవ్వగానే ఇంకా మొదటిసారి ఈ స్కూల్లో పనిచేస్తాము. బీఈడిలో కూడా బ్లాక్ టీచింగ్ అని 21 రోజులు వేరే స్కూల్లో చేసిన నిజమైన ట్రైనింగ్ మాకు ఈ స్కూల్లో జరిగింది. ఆ 2 సంవత్సరాల పాటు కూడా 2 సంవత్సరాలు పనిచేస్తాను ఇక్కడ. మరి నిజంగా ట్రైనింగ్ ఇక్కడే జరిగింది. నాకు ఇప్పుడే సహాయపడిస్తాడు కాబట్టి కాకపోతే కూడా పాఠాలు చెప్పింది. చాలా సంతోషం అండి. నందిగోమ ప్రశాంతి మధ్యలో ఒకసారి కనిపించుకున్నారు బీఈడి చేస్తున్నాను మాన్సర్ కాలేజ్లోని. ఆమె పిల్లలు చాలా పెద్దవాళ్ళని చాలా సంతోషంగా ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే బుద్ధిమానంలో ఫోన్ చేసి చెప్పడానికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అయితే మరి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నిజంగా దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. నేను కూడా అలాగే ఆశీర్వించబడ్డామని నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు కూడా మీరు అందరూ లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకా ముందు జీవితంలో కూడా మీ కుటుంబాలను నడవడంలో కానీ అన్ని విషయాల్లోనూ మంచిగా మీ ఫ్యూచర్ బాగుండాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ గెట్-టుగెదర్ ఏర్పాటు చేసినందుకైతే చాలా సంతోషంగా ఉంది. మేము మళ్ళీ ఇక్కడ బీచ్ స్కూల్లోకి వస్తాము, అసలు మీ గురించి ఊహల్లోనే లేదు ఆలోచన నిజం చెప్పాలంటే. నేను ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఇంకా అక్కడ పనిచేసుకుంటాను అన్నాను. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ విషయం మాత్రం. అలాగే అక్కడ పనిచేసిన టీచర్తో కలవడానికి మరొక అవకాశం మీరు కల్పించారు. ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ మీరు కూడా మంచి టీచర్లో మంచిగా సెటిల్ అవ్వాలని, ఇంకా మీరందరూ మంచి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. Small illustration for the in charge of the Reach and Arthur campus also. Sela Madam garu in charge of the Arthur campus and also some of the illustrations in Reach. Please come and sit for the honorable seat. Bhojana Ballarao. Good afternoon everyone. Last month 2003rd and 4th batch వాళ్ళు చాలా చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి చాలా చక్కగా జరిపారమ్మా. చాలా హ్యాపీగా ప్రిపేర్ అయ్యాము. అలాగే సేమ్ ఈ మంత్
ఈ 2005-06 బ్యాచ్ నుంచి ఇలాగా చక్కగా అందరూ టీచర్స్ ఇంటరాక్ట్ అయ్యి టీచర్స్ కలుసుకొని మీరందరూ ఒకరినొకరు కలుసుకొని ఈ రకంగా మనందరం కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరూ కూడా మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు, టీచర్స్ షేర్ చేసుకున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అయ్యగారు వచ్చిన తర్వాత అలాగే మనందరం కూడా ఈవినింగ్ వరకు కూడా ఎంతో హ్యాపీగా ఉండాలి. అలాగే మీరందరూ కూడా మీ భవిష్యత్తులో మీ కుటుంబాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మంచి బ్లెస్సింగ్స్ ఇక్కడ చదవాలంటేనే ఒక బ్లెస్సింగ్, అది మీ ఫ్యూచర్లో కూడా మీకు కనపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈవినింగ్ వరకు కూడా మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. Putih Ramaswamy, Kamarudaya, Lanka Enpalo, now congratulations to Maldi, number of students, Mr. K.M. Murthy.
1 2 3 1 2 3 please come on there. Vidyasagar, Ramiri Ramesh, Ramiri Ramesh, please come on there. Fatherland Prashant, please come on there. The most important person is the rich. Okay, thank you very much. Sandeep, you get more, okay? Lam Bhavani, Sujita, Bharati.
ఆ